హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు హిందువులపై దాడి అనే అంశంపై మోడీ గారు ప్రస్తావించినటువంటి ప్రస్తావన చూద్దాం. ఈ విషయానికి వస్తే ఇక హిందువులపై దాడి అదే బానిస మనస్కుల అజెండా, సమాజ విభజన, ఐక్యత విచ్ఛిన్నమే వారి లక్ష్యం, విదేశీ శక్తుల అండదండలతో దేశాన్ని బలహీనపరిచే యత్నం, మహాకుంభమేళా విమర్శలపై మోదీ ఆగ్రహం. చూద్దాం. ఇంకా ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాను విమర్శిస్తున్న పత్రికా పక్షాలపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. బానిస మనస్తత్వం ఉన్నవారు హిందూ మత విశ్వాసాలపై అదే పనిగా దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో భాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓ వర్గం నేతలు హిందూ మతాన్ని అవహేళన చేస్తున్నారని, విదేశాల దన్నుతో దేశాన్ని బలహీనపరచాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. మహాకుంభమేళా నిర్వహణ ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేస్తుందన్నారు. ఇది భావితరాలకు ఐక్యతా చిహ్నంగా నిలుస్తుందని చెప్పారు. హిందూ విశ్వాసాన్ని ద్వేషించేవారు శతాబ్దాలుగా అక్కడక్కడ ఉంటూనే ఉన్నారు. వీరికి మద్దతివ్వడం ద్వారా విదేశీ శక్తులు కూడా మన దేశాన్ని, మతాన్ని బలహీనపరచాలని చూస్తున్నాయి. సమాజాన్ని విభజించి ఐక్యతను బద్దలు కొట్టడమే వారి ఎజెండా అని మోదీ విమర్శించారు. కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై మమతా, అఖిలేష్ ఖర్గే విమర్శలు చేసిన నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మహాకుంభమేళాలను విజయవంతం చేయడంలో పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు కృషి ఎనలేనిదన్నారు. వేల మంది వైద్యులు, వాలంటీర్లు అంకితభావంతో, సేవాస్ఫూర్తితో పనిచేస్తున్నారని కొనియాడారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ కోసం ఎల్లప్పుడూ తాను పనిచేస్తానని, దీనిని సబ్కా ఇలాజ్ సబ్కా ఆరోగ్యను జోడిస్తున్నారని చెప్పారు. మనకు తెలిసిన విషయమే, కుంభమేళా విషయంలో కొంతమంది కొన్ని రకాల వ్యాఖ్యలు చేసిర్రు. ఇక ఎప్పటికెళ్ళో కూడా వాస్తవంగా ఈ హిందూ అనే దాని మీద చాలా వరకు వ్యతిరేకమైన ప్రస్తావనలు చాలామంది తీసుకొస్తుంటారు. వాస్తవంగా మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల మన భారతదేశం. ఎవరి మతాన్ని, ఎవరి సాంప్రదాయాలను, ఎవరి ఆచారాలను వారు నిర్వర్తించుకోవచ్చు. మరి ఈ తరుణంలో కొంతమంది ఈ విధంగా ఈ హిందూ మతం పైన కొన్ని రకాల వ్యాఖ్యలు చేయడం, మరి కుంభమేళా విషయంలో కొన్ని రకాల వ్యాఖ్యలు చేయడం, మనం పత్రికా ప్రకటన రావడం మనం చూసినాం. దీని విషయంలో మన దేశ ప్రధాని మోదీ గారు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచిర్రు. వాస్తవంగా మోదీ గారు చెప్పింది వాస్తవంగానే ఉన్న వాస్తవం వారు మాట్లాడారు. ఎవరి మతాన్ని, ఎవరి కులాన్ని, ఎవరి వర్గాన్ని, ఎవరి వర్ణాన్ని, ఎవరి సాంప్రదాయాలను వారు కాపాడుకోవడం అనేది వారి ధర్మం. అది అందులో భాగంగా అది ఎవరికి ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తూనే ఉంటారు. కానీ ఈ విధంగా విమర్శలు చేయడం కూడా విమర్శలు చేసిన వారికి సరైనది కాదు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము వారి యొక్క విమర్శలను మేము ఖండిస్తున్నాం. అలాగే భారతదేశాన్ని ఈ విధంగా ముందు వైపుకు తీసుకెళ్తున్నందుకు, అభివృద్ధిలో ముందు వైపుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నందుకు ఎలాంటి కుటుంబ స్వార్థము, ఆర్థిక ధనార్జన అనే స్వార్థాలు లేకుండా దేశం కొరకే తన యొక్క జీవితాన్ని అంకితం చేసి పరిపాలన అందిస్తున్నటువంటి మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.